క్రైస్తల ఎడార్ల సెలయేర్లు మార్చి 14. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. నిర్గమకాండం 20:21. జ్ఞానుల నుండి, తెలివితేటలు గలవాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి. వాటి గురించి భయం అవసరం లేదు. నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు, సహనంతో కనిపెట్టు. తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధపరుస్తాడు ఆయన. ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనుపరుస్తాడు. రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర. నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు, ఎందుకంటే దానిలో దేవుడు ఉన్నాడు. ఆ మేఘం అవతలి వైపంతా ప్రకాశమానమైన తేజస్సు. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. మబ్బు మీపై కమ్ముతూ ఉందా? మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా, ఆకాశాన్ని చీకటి చేసే నీడగా, ఉన్న కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెలో గుబులు పుట్టిస్తూ, నీపై చిక్కని కారు చీకటి నీడ పరుస్తూ వచ్చేస్తుందా మేఘం? దేవుడు వస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? యెహోవా విజయరథం అది అగాధాల మీదుగా నీకోసం పరుగులెత్తుతుంది. ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువ అది. మెరుపులు ఆయన నడికట్టులే, ఆయన తేజస్సుకు ముసిగే అది. జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని? దేవుడు వస్తున్నాడు దానిలో. మేఘం నీపై కమ్ముతూ ఉందా? నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా? చీకటి శోధన చరచర దూసుకు వస్తూ ఉందా? తెలియని మసక మబ్బు తేలి వస్తూ ఉందా? అర్థం కాని అవాంతరం అలలా పడుతూ ఉందా? సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడు వస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? రోగం, నీరసం, ముసలితనం, మరణం నీ తుది ఊపిరి నాడు చెదిరిపోతాయన్నీ. దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారు మబ్బు అనతి కాలంలోనే స్వర్ణకాంతిలో అలరారుతుంది. దేవుడొస్తున్నాడు దానిలో. ఒక భక్తుడు రాకీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానును చూస్తున్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకుని పైకి వచ్చింది. సూర్యుని దిశగా పైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్షబిందువులు వజ్రాల్లాగా మెరిశాయి. ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది. జీవితంలో మనకెదురయ్యే బాధలే మనం దేవుని వైపుకి ఎక్కిపోవడానికి కారణాలవుతాయి.